మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశంలో ఎక్కడా కూడా ఆడవాళ్లను దర్గాలకు అనుమతించరు, కానీ జాన్పాడు దర్గాలో మాత్రం ఆడవాళ్లకు అనుమతి ఉంటుంది. ఆడవాళ్లకు అనుమతి ఉన్న దర్గా దేశంలో ఇది ఒకటి మాత్రమే. దీంతో మహిళా భక్తులు కూడా ఎక్కువగా దర్గాలకు వెళ్లి బాబాను దర్శించుకొని వాళ్ళ కోరిన కోరికలు కూడా ఇక్కడ నెరవేర్చుకుంటారు. అదేవిధంగా కొత్తగా కోరిన వాళ్ళు మొక్కులు చెల్లిస్తారు. కొత్తగా కోరుకున్న వాళ్ళు కూడా బాబాను తమ మనసులో ఉన్న కోరికలను కోరుతూ వాళ్ళ మన్ననలు పొందారు. దీంతో చుట్టుపక్కల జాన్పాడు దర్గా పరిసర ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల పరిధిలో కూడా మొత్తం కూడా ఇక్కడ వీళ్ళ పేర్లు చూస్తే కనుక మొత్తం కూడా సైదిరెడ్డి, సైదులు గౌడ్, సైదమ్మ, సైదులు యాదవ్, ఇలా మొత్తం కూడా సైదులు పేరుతోనే ఇలా నామకరణాలు అంటే కులాలకు మతాలకు అతీతంగా. సో దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది దర్గాకు ఎంతగా దర్గా ఇక్కడ భక్తుల ఎంత మన్ననలు పొందిందో మనకు అర్థమవుతా ఉంది. సో ఇక్కడ కులం అతీతంగా ఇక్కడ మొత్తం భక్తులు వస్తుంటారు. ఇక్కడ మరోవైపు ముస్లిం భక్తుల కంటే కూడా ఎక్కువ ఇక్కడికి హిందూ భక్తులు ఇక్కడికి వస్తుంటూ తమ మొక్కలను చెల్లించుకుంటూ ఇక్కడ ప్రతి సంవత్సరం ఉరుసుకు ఖచ్చితంగా హాజరవుతుంటారు. దీంతో ఈ దర్గా ప్రాశస్త్యం ప్రతి ఏడాది కూడా పెరుగుతా ఉంది. ఇలా ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. దాదాపు 2 లక్షల మంది ఈసారి అయితే ఇక్కడ దర్శించుకున్నట్లు కూడా అధికార లెక్కలు చెప్తా ఉన్నాయి. జాన్పాడు దర్గా సంబంధించి ఇక్కడ భక్తులు కొంతమంది వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అసలు ఎటువంటి వాళ్ళకు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, అసలు ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అనేది చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? మా సూర్యాపేట అక్కలదేవి కూడా చివేంద్ర మండలం. మేము మా తమ్ముడి పేరు కూడా సందీప్. ఇక్కడే చిన్నప్పటి నుంచి నాకు 29 ఇయర్స్, మా తమ్ముడికి 24 ఇయర్స్. తన పేరు కూడా సందీప్. ఇక్కడ దేవుడు సైదన్న అని చెప్పేసి పెట్టుకున్నాం. మేము అప్పటి నుంచి 24 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి నమ్మకం అన్నమాట. చదువుకున్నా కూడా ఏంటంటే కొన్ని మనకు తెలుస్తాయి దేవుడు ఏంటని చెప్పేసి. అది ఇది అని కాకుండా జాన్పాడు సైదన్న అంటే చాలా మంది ముస్లింస్ సైదన్న అనుకుంటారు. కుల మతాలకు అతీతంగా ఇక్కడ సైదన్న అనుకున్న కోరికలు తీరుస్తాడు అనమాట. పవర్ఫుల్ దేవుడు అనమాట. అట్లా అని చెప్పేసి 24 ఇయర్స్ నుంచి తెలుసు. చాలా సార్లు వచ్చినాం. నా పెళ్లి అయిపోయిన తర్వాత కూడా మా పాప కూడా ఇక్కడే అంటే దేవుని దగ్గరికి వచ్చి మొక్కుంటే ఇట్లా అని చెప్పేసి కలుగుతుంది అన్నట్టుగా మాకు నమ్మకం ఉండే. ఆ నమ్మకం మీద ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చినాం. మేము ఈసారి ఉరుసుందని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చిన, హైదరాబాద్ లో ఉంటాం మేము. నైట్ వచ్చి స్టే చేసి ఇక్కడికి వచ్చేసినాం. దానివల్ల దేవుడి మీద మంచి నమ్మకం అనమాట. అందుకని అందరూ కుల మతాలకు అతీతంగా అన్ని అనుకోకుండా అందరు ఇక్కడికి వస్తుంటారు. మేము దగ్గర 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా పాపకి నాకు ఒంట్లో బాగోలు, అప్పుడు బాగోపోయినప్పుడు మేము మా అమ్మగారు ఇక్కడికి తీసుకొచ్చారు. దర్గాలో గాలి పట్టుంటే తీసుకొచ్చినప్పుడు నాకు నయమైనాక మా పాపకు సంతానం లేదు 10 సంవత్సరాల దాకా. 10 సంవత్సరాల సంతానం లేకపోతే ఈడ మొక్కున్నా జానపాడు షైజుల్ బాబాకి మొక్కుంటే ఇక పాప బాబు పుట్టాడు. మళ్ళీ మొక్కు తీర్చుకుంటాకి హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం బాబా గారి మొక్కు తీర్చుకుంటాకి. కానీ ఇక్కడ ఉండ మహిము ఎక్కడా లేదు నాయన. దర్గా దేవుళ్ళు చాలా మహింగల దేవుళ్ళు, హిందూ దేవుళ్ళ కన్నా కూడా పవర్ఫుల్ ఇక్కడ. కానీ నాయన మమ్మల్ని మేము హిందువులమే, కానీ ఇక్కడ అనుకున్నట్టు జరిగింది మాకు. కానీ ఇప్పుడు బాబు మొక్కుబడి తీర్చుకుంటాకు వచ్చాము. మళ్ళీ అన్నం ప్రదర్శన ఇక్కడే చేపించాము. ఇంకా బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఈ నాయన వల్ల మాకు మంచిగా జరిగింది అంతా. కానీ వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మహింగల దేవుడు. కానీ ఆయన్ని మాత్రం మేము నమ్ముకున్నాకే నాయన వల్ల మాకు జానపద షైజుల్ బాబా వల్ల, నాగుల మేరే నాయన వల్ల సంతోషం జరిగింది. బాబాలంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ సంతానం మహిమ గల దేవుడు. తమ కూతురుకి సంతానం లేకపోతే తమ మొక్కినాము తండ్రి సంతానం ప్రార్థించాలని కూడా చెప్తున్నారు. భక్తులు క్యూలైన్లో అయితే చాలా మంది ఉన్నారు. భక్తులు ఇక్కడికి వస్తున్న భక్తులు ఇక్కడే స్వామిని తలుచుకుంటూ చెప్పండి ఏంటమ్మా ఇక్కడ స్పెషాలిటీ చెప్పండి. నమస్తే సార్. స్పెషాలిటీ ఏం లేదు, చిన్నప్పటి నుంచి నాకు ఇక్కడ అలవాటు. మాది తామరచల్లి మా అమ్మగారు ఊరు, మాదేమో మా అత్తయ్య గారిదేమో గురిజాల. కానీ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఫేమస్. మాకు ఈ దేవుడే మాకు ఇలా మామూలుగా మాకు కుల దైవం. అవును సార్, ఇక్కడ అనుమతిస్తారు. అక్కడ లేడీస్ కి అయితే ఎలో లేదు, బట్ ఇక్కడైతే ఎలో ఉంది అంతే. ఎలా జరుగుతుంది మొక్కుంటే? అంటే బాగానే జరిగిద్ది. ఇంతవరకు ఏదైనా మొక్కున్నా మాకైతే నెరవేరినాయి కోరికలన్నీ. బాగానే జరుగుతుంది. వరకు అయితే దేవుడు బాగానే చూస్తుండు మాకైతే ఇప్పటి వరకు అయితే. అది జాన్పాడు దర్గా అంటే ఒక ప్రత్యేకత.
జానపద దర్గా 3 రాష్ట్రాలు కాదు 4 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ ఉరుసు కోసం వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు దర్గాని దేవుణ్ణి దర్శించుకొని ప్రార్థించుకొని ఇక్కడ ఉన్న కోరికలు మొత్తం కోరుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్క కోరిక నెరవేరుదని ప్రజలందరూ ఒక ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు వచ్చి దర్గాని దేవుళ్ళలాగా పూజించడం జరుగుతుంది. ఇదే 4 రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికే వస్తారు. తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, కర్ణాటక గాని, తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ దర్గాకి జానపద దర్గా అంటేనే దైవ భక్తితో ప్రతి ఒక్కరు 2 రోజులు 3 రోజులు ముందుగానే ఇక్కడికి వచ్చి ఇక్కడ టెంట్లు వేసుకొని కూర్చొని భక్తితో ఎప్పుడు దర్గాలో పోదామా, దేవుడిని దర్శించుకుందామా అని ఉంటారు. ఇక్కడ అయితే దర్గా ప్రత్యేకత ఏ కోరిక అయినా కానీ కోరుకోగానే ఆ కోరికలు నెరవేరుతాయని ప్రతి ఒక్కళ్ళు వస్తుంటారు. తెనాలి ఎంతకాలం నుంచి వస్తున్నావు? 3 సంవత్సరాలు వస్తున్నాం. బాగానే ఉంటుంది, ఇంత సమానంగా. ఎంతకాలం నుంచి వస్తున్నావు? ఏ ఊరు? మాదా పెంచుకల్ తిన్నా, నేడినేర్ల పక్కన పెంచుకల్ తిన్నా. ఎంతకాలం నుంచి వస్తున్నారు? ఎట్లా ఉంది? గత సంవత్సరాల నుంచి వస్తున్నాం. మా చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాం. బాబా మంచి మహిమ గల్లవాడు, మాకు మంచి జరిగింది. వారం వస్తాం, వచ్చి చూసి పోతే దర్గా చూసి కులం అందరి కులం లేదు, మతం లేదన్న అందరు చాలా అందరు కలిసిమెలిసి చేసుకుంటారు పండగ. ఏంటంటే ఇప్పుడు మన చాలా మంది హిందువులు ముస్లింలు వేరే అది వేరే అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు హిందూ ఎవరు ముస్లిం ఎవరు అని చాలా మంచిగా తెలిసిపోతుంది. ఇప్పుడు నీకోసం అదే రక్తం వెళ్తుంది, నాకు అదే రక్తం వెళ్తుంది, అందరూ ఒకటి రక్తం వెళ్తుంది. కాబట్టి మనం అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. అంతే తప్ప. థ్యాంక్ యూ. మేము దర్శనానికి పోతున్నాం, మంచిగానే అనిపిస్తుంది. చిలుకూరు మండలం, సీతారాంపురం, సూర్యాపేట జిల్లా. మా కోరిన కోరికలు నెరవేర్చింది జానపాడు సైదయ్య. మా చిన్న బాబుకు ఒక పాప బాబు, ఇప్పుడు పెద్ద బాబుకు సంతానం అందింది. ఈ ఊరూసు రోజు దేవుణ్ణి దర్శనం చేసుకుందామని వచ్చినాం. ఉత్తమ్ పద్మావతి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కాడికి రాబట్టి సాయం పూర్తి చేస్తా, మాకు మంచిగా ఉంది, మంచిగా జరుగుతుంది. సాయం అనుకుంటాం, ఎప్పుడు వస్తానే ఉంటుంది సాయం. మాది గరిడపల్లి, మంచిగా ఉంది. మేము 40 సంవత్సరాలు మేము చేయబట్టి బాగుంది. ఏదంటే అది అనుకున్నది మంచిగా సైదన్న భక్తి బాగుంటది. మంచి కోరికలు మాది కోదాడ. కానికలు మాత్రం పడట్లేదు సార్. ఫుల్ వస్తులు జనం. ఆ దేవుడు కూడా మంచిగా కాపాడుతుంది అందరినీ. అంతా ఈ పంట పొలాలు మంచిగా జరుగుతున్నాయి, పండుతున్నాయి. దర్గా గురించి, దర్గా ఉరుసు అన్నమాట, బాగా ఫేమస్. మేము అనుకోకుండా వచ్చాము గుండు చేయించుకుందామని. ఇక్కడికి వచ్చాక ఉరుసు అని తెలిసింది. ఇంత భారీ సిట్టింగ్ ఇదే ఫస్ట్ టైం చూడటం. ఎక్కడి నుంచో ఇతర ఊళ్ళ నుంచి, జిల్లాల నుంచి వస్తున్నారు. చాలా బాగుంది. మేలచెట్టు నుంచి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది? ఎంతకాలం నుంచి వస్తుంది? మంచిగా ఉంది, చాలా బాగుంది, మంచిగా ఉంది. హుజూర్నగర్ తెచ్చినాం, మంచిగా ఉంది, మంచి జరుగుతుంది. హిందూ ముస్లింలకి వేదికైన ఈ జానపద దర్గా ఎంతో ప్రాముఖ్యమైంది. వివిధ రాష్ట్రాల నుంచి జనసమూహం వచ్చి ఈ సైదుల స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మేము మా కుటుంబ సమేతంగా ప్రతి సంవత్సరం మేము హైదరాబాద్ లో ఉంటాం. మేము ప్రతి సంవత్సరం కూడా జానపద దర్గాకి ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతం నుంచి వచ్చిన భక్తుల వల్ల ఈ సందడి తాకుండదు. దరిదాపు ఇప్పటికీ ఒక 4 నుంచి 5 లక్షల మంది దర్శనం చేసుకోవచ్చు. దీనికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదివిస్తాం. దర్గాలో స్పెషల్ జనవరి నెలలో జరిగే ఉరుసు చాలా స్పెషల్. ఇక్కడికి అన్ని వారం శుక్రవారం కూడా జాతర జరుగుద్ది. అంతకంటే దాదాపు 100 రెట్ల దాకా జనాలు వస్తుంటారు. సంవత్సరం జానపాడ సైజుల్లో అంటే కోరికలు బాగా తీరుస్తాడు. జానపాడ పిల్లగాళ్ళు లేకపోతే పిల్లగాళ్ళు పుట్టిస్తాడు. పాడి పంటలను ఏదైనా మంచిగా పండుతాయి. అనుకున్న కోరికలు మొత్తం తీరుతాడు. ఆట జనం అనుకంటే ఈసారి ఎక్కువ వచ్చారు జనం. అసలు జానపాడ సైతం అంటే మహిమ ఏరే. ఏ కోరికలు తీర్చుకున్నా తీరుతాడు ఆ దేవుడు అనేది. ఇది ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా కూడా ఎవరు చూసినా కూడా సైదులు బాబా మహిమ. ఇక్కడ జానపద దర్గా అంటేనే ఒక మహిమ గల దైవంగా ఇక్కడ అంతా కూడా భావిస్తా ఉన్నారు. కోరిన కోరికలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతున్నాయి. సో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులకు వచ్చే సంఖ్య పెరుగుతా ఉందని కూడా భక్తులంతా కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే భక్తుల పొంగు బంగారంగా ఇక్కడ జానపద దర్గా అయితే నిలుస్తుందని చెప్పుకోవచ్చు.